హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చాలా హెల్దీ అయిన రెసిపీ మీకు చూపిస్తానండి. కొర్రలతో అట్లు ఎలా వేసుకోవాలో చూద్దాము. ఈ కొర్రలు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి. తల నుంచి గోర వరకు అన్ని పార్ట్లకి కూడా ఈ కొర్రలు చాలా మేలు చేస్తాయి. గుండె జబ్బుల నుంచి, రక్తహీనత నుంచి దూరం చేస్తాయండి. అయితే ఈ కొర్రలట్ని మనం ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు కొర్రలను యాడ్ చేసుకున్నానండి. మిల్లెట్స్లో ఒక రకం అండి కొర్రలు. ఇలా హెల్తీగా మీ ఇంట్లో కూడా మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక కప్పు కొర్రలకి 1/2 కప్పు పొట్టు తీసేసిన మినపగుళ్ళని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని ఈ కొర్రలట్లు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్ అట్టతో పోల్చుకుంటే ఈ కొర్రలట్టు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీటిలో వాటర్ యాడ్ చేసుకుని బాగా ఒక 2-3 సార్లు కడిగేసుకోండి. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుని వీటిని నానబెట్టేసుకోండి. ఇవి రుబ్బుకునే 1 అవర్ ముందు 1/2 కప్పు అటుకుల్ని యాడ్ చేసుకోండి. నేను దలసరపాటి అటుకుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పల్చటి అటుకులనైనా 1 కప్పు యాడ్ చేసుకోవచ్చండి. ఈ కొర్రలు మనకి ఎక్కువసేపు నానాలండి. 7 to 8 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకున్న తర్వాత అటుకుల్ని యాడ్ చేసుకుని ఇంకొకసారి నీట్గా కడిగేసుకోండి. ఇప్పుడు చూడండి, 8 అవర్స్ తర్వాత మొత్తం అన్నీ బాగా నాని ఉంటాయి. కొర్రలు నానడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా ఎక్కువ టైం నానబెట్టుకోండి. ఇవన్నీ బాగా నానిన తర్వాత ఒకసారి నీట్గా కడిగేసుకుని నేను గ్రైండర్లో యాడ్ చేసుకున్నాను. ఇదే కొర్రలను మీరు మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టుకోవచ్చండి. పిండి నలుగుతూ ఉంటుంది. ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని దానిలోకి 1 కప్పు వేరుశెనగుళ్ళని యాడ్ చేసుకున్నానండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వేరుశెనగుళ్ళని బాగా వేగనివ్వాలండి. ఈ వేరుశెనగుళ్ళు ఎంత బాగా వేగితే మనకి ఈ చట్నీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు వేగి చాలా టేస్టీగా ఉంటుందండి. పైన పొట్టు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేరుశెనగుళ్ళు ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీనిలోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ధనియాలని యాడ్ చేసుకుని ఒకసారి అటు ఇటు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పోపులు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఈ పోపులన్నింటినీ ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వేరుశెనగుళ్ళు, వాటిని కూడా యాడ్ చేసేసుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోండి. 3 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. చింతపండు మనం ఆల్రెడీ యాడ్ చేసాము. వీటిని మిక్సీ పట్టేసుకుని ఇలా మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా చట్నీలా ప్రిపేర్ చేసేసుకోండి. ఈ చట్నీకి పోపులు వేద్దాము. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఈ పోపుల్ని ఒకసారి ఫ్రై చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చట్నీలో యాడ్ చేసేసుకోవాలండి. గ్రైండర్లో పిండి బాగా నలిగిన తర్వాత నేను ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. మీరు కొద్దిగా పిండిని సెపరేట్ చేసుకుని దానిలో అయినా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా దోశ ప్యాటర్న్లా వచ్చే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీటిని బాగా కలిపేసుకోండి. మీరు ఈ పిండిని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకునైనా స్టోర్ చేసుకోవచ్చు. 3 days వరకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దాని మీద కొద్దిగా వాటర్ జల్లుకుని ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ పిండిని యాడ్ చేసుకోవాలండి. మనం దోశల్ని ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇలా గరిటతో ఈ పిండి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దోశ పైన ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుని దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బోత్ సైడ్స్ ఈ దోశ బాగా వేగిన తర్వాత ఇలా ఇంకొకసారి బ్యాక్కి టర్న్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ దోశల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి.
ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొర్రల వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుని తిన్నామంటే హెల్త్ కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా టేస్టీగా ఉండే ఈ కొర్రల దోశని చాలా ఇష్టంగా తింటారండి. మరి ఇంకోసారి దోశని ఇలా వేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకున్నానండి. ఈ దోశల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే ఆఫ్టర్నూన్ స్నాక్స్గా అయినా తినేయచ్చండి. ఈ హెల్తీ అయినా ఈ దోశల రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.